ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి నదీ తీరాన వెలిసిన పవిత్ర క్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. భక్తులు ప్రేమగా దీన్ని కోనసీమ తిరుమల అని పిలుస్తారు. పురాణాల ప్రకారం కలియుగంలో పాపాలు పెరిగిపోయినప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువును భూమిపై ప్రత్యక్షం కావాలని ప్రార్థించగా స్వామివారు ఎర్రచందనపు చెక్క రూపంలో గోదావరి నదిలో ప్రవహిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారని విశ్వాసం. ఇక్కడ స్వామివారు ఎర్రచందనమూర్తిగా ఎక్కడలేని విధంగా గదాదారిగా శ్రీదేవి సమేతగా దర్శనమిస్తారు. అప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవి. ఒకరోజు గ్రామస్తులు గోదావరిలో ఒక ఎర్రచందనపు పెట్టె కొట్టుకొస్తుండటం గమనించారు. ఎవరు పట్టుకోవాలనుకున్నా అది మునిగిపోవడం లేదా దూరంగా వెళ్ళిపోవడం. ఒక వృద్ధ భక్తుడి కలలో స్వామివారు దర్శనమిచ్చి కృష్ణ గరుడ పక్షి వాలిన చోట నేనున్నాను, భక్తితో రండి అని ఆదేశించక గ్రామస్తులు ఆ పెట్టెను సులభంగా బయటకు తీశారు. పెట్టె తెరిచినప్పుడు అందులో శంఖు చక్రాలతో ప్రకాశించే దివ్యమూర్తి దర్శనమిచ్చింది. ఆ దివ్యమూర్తికి వెంకటేశ్వరుడు అని నామకరణం జరిగింది. వేం అంటే పాపాలను, కట అంటే హరించేవాడు, అంటే పాపాలను హరించేవాడు వెంకటేశ్వరుడు. మరో విశ్వాసం ప్రకారం కలియుగ దైవం అశ్వంపై ప్రయాణిస్తూ 3 చోట్ల తన అంశాలను ఉంచారని చెబుతారు. ద్వారకా తిరుమల, ఉపమాక మరియు వాడపల్లి. ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన ఆచారం 7 శనివారాల ప్రదక్షిణల వ్రతం. శనివారం విశిష్టత. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. శనేశ్వరుడు భక్తులను అనవసరంగా ఇబ్బంది పెట్టరని స్వామివారికి మాట ఇచ్చిన రోజు శనివారం. తొండమాన్ చక్రవర్తికి తిరుమలలో ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించిన రోజు శనివారం. భక్తులకు స్వామివారు మొదటిసారి దర్శనమిచ్చిన రోజు కూడా శనివారమే. పద్మావతి అమ్మవారితో దివ్య కళ్యాణం జరిగిన రోజు కూడా శనివారమే. మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి వక్షస్థలంలో నివాసం ఏర్పరచుకున్న రోజు కూడా శనివారమే. 7 శనివారాల ప్రదక్షిణల వ్రతం నియమాలు. ప్రతి శనివారం ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. వరుసగా 7 శనివారాలు పూర్తి చేయాలి. మొదటి శనివారం ధ్వజస్తంభం వద్ద నిలబడి మనసులోని కోరికను స్వామివారికి చెప్పుకొని సంకల్పం చేసుకోవాలి. భక్తుల విశ్వాసం ప్రకారం 4వ శనివారానికే ఫలితం కనిపిస్తుందని చెబుతారు. ఈ 7 వారాల పాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానం నివారించాలి. 7వ శనివారం పూర్తి చేసిన తర్వాత దీపాలు వెలిగిస్తారు. మీ స్తోమతను బట్టి అష్టోత్తర పూజ జరిపించుకుంటే మంచిది. కొత్త ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు 7 ఇటుకలు పేరిస్తే వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందనుకుంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి. వాడపల్లి వెళుతున్న మీ స్నేహితులు, బంధువులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.